నమస్కారం. ఈరోజు మనం భగవద్గీతలోని అర్జున విషాద యోగం యొక్క చివరి శ్లోకం 46 భావాన్ని తెలుసుకుందాం. శ్లోకం: యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రా రణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. భావం: అర్జునుడు ఇలా అంటున్నాడు, నేను ప్రతిఘటించకుండా ఆయుధం లేకుండా నిలబడితే ధృతరాష్ట్రుని కుమారులు నన్ను యుద్ధంలో చంపినా అదే నాకు మేలైనది. వివరణ: ఇక్కడ అర్జునుడి మనసు పూర్తిగా దిగులుతో నిండిపోయింది. యుద్ధం చేయడం కన్నా చనిపోవడమే మంచిదని భావిస్తున్నాడు. ఇది అతని విషాదం యొక్క పరాకాష్ఠ. అతని చేతులు బలహీనపడ్డాయి. మనసు అయోమయంలో ఉంది. ఈ స్థితిలోనే భగవద్గీత యొక్క అసలు బోధ ప్రారంభమవుతుంది. జీవితానికి సందేశం: మనం జీవితంలో గందరగోళం, బాధ, అయోమయంలో పడినప్పుడు అదే సమయం జ్ఞానం కోసం అన్వేషించాల్సిన సమయం. నిరాశ అంతం కాదు, అది ఒక కొత్త ప్రారంభానికి సూచన. అర్జున విషాద యోగం ఇక్కడ ముగుస్తుంది. తరువాతి అధ్యాయంలో శ్రీకృష్ణుని మహత్తర ఉపదేశం ప్రారంభమవుతుంది. ఇలాంటి భగవద్గీత శ్లోకాల అర్థం తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి. ధన్యవాదాలు.